నమస్కారం అండి, మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. ఈ మధ్య చూస్తున్నాం కదా, యూత్లో ఎక్కువ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎక్కువ అడిక్ట్ అయిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందువల్ల దీనికి అట్రాక్ట్ అవుతున్నారు అంటారు? తొందరగా డెవలప్ కావాలి, తొందరగా డబ్బులు సంపాదించాలనే కోరికతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత దాని ఫలితం ఏందనేది తర్వాత తెలుస్తలేదు వాళ్ళకి. ఏదైనా తొందర పడితే ఒక్క రోజునే కోటీశ్వరు కావాలంటే ఏది కాలేము. కష్టపడ్డ రూపాయే మనది. ఏదో అధికంగా తొందరగా వస్తుంది కానీ జూదం అనేది అదొక స్కీమ్ కానీ జూదం కానీ అది చేయొద్దు. ఏ యువత దానికి లొంగొద్దని కోరుతుంది. ఓకే అన్న, ఎక్కువ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి తెలుసు కదా ఇది తప్పనేసి, ఎందుకని ఇలా చేస్తున్నారు? వాళ్ళు ఏముంది, ఒక 2 నిమిషాలలో వాళ్ళు సంపాదించుకొని వెళ్ళిపోతారు. తర్వాత దాని అట్రాక్షన్ ఏందనేది మన యూత్ అంతా చెడిపోయి తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి దానికి లొంగొద్దు. అవునన్నా, అది డబ్బు కోసం గడ్డి తిని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారన్న? వాళ్ళ యాక్టింగ్ కాబట్టి వాళ్ళు ఫీల్డ్ కాబట్టి వాళ్ళు చేస్తారు. అది వాళ్ళు ఏదో సంపాదించుకోవాలంటే వాళ్ళు చేసుకుంటారు. అది వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళు నటించడం అది ఒక ధర్మం కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. సో దానికేదో అది చెప్పేసి మనం సోషల్ మీడియాలో అట్రాక్ట్ చేస్తే దెబ్బతినేది మనము. అవునన్నా, అంటే ఇప్పుడు వాళ్ళ డబ్బుల కోసము వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ వృత్తి అని చెప్తున్నారు, కానీ ఇది తప్పు కదా అన్న. ఇది ఇల్లీగల్ అయినా కూడా వాళ్ళ డబ్బు కోసం ఇలా చేయడం తప్పే కదా వాళ్ళు. సో దానికి చూడాలి మరి ప్రభుత్వాలు, ఏదన్నా కానీ చట్టం కానీ ఏదైనా ఉన్నా కానీ న్యాయ వ్యవస్థ కానీ ఉంది కాబట్టి అది ఇట్లా చూడాలి. దాంట్లో ఇంతవరకు న్యాయం ఉంది, నిజాయితీ ఉందనేది చూసి ఏది చేయాలి, ఏదైనా కొన్ని నియమ నిబంధనలు ఉండాలి, కండిషన్స్ పెట్టాలి. సో ఎటుగుడికి వాళ్ళు వేస్తున్నారు కానీ చెప్పేసి ఇప్పుడు ఎందుకు సిగరెట్ విషయంలో కానీ, గుట్కా విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ ఎన్నో అంటున్నారు. సో గుట్కా కానీ సిగరెట్ కానీ ప్రమోట్ చేయడానికి వాళ్ళే వస్తున్నారు. మళ్ళీ దిక్కు నిషేధించాలని వాళ్ళే అంటారు. గవర్నమెంట్ అంటది, ప్రభుత్వం అన్నీ అంటది, కానీ ఎలాంటి లీగల్గా చర్యలు ఉండయి. సో దానివల్ల ఇది విచ్చలవిడిగా వెళ్ళిపోతుందండి. ఓకే అన్న, తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యం కూడా దీనికి కారణం అని చెప్పవచ్చా? ఉందండి. కొద్దిగా చూసుకోవాలి కదా, ఏదున్నా నా పిల్లలు ఎట్లా పోతున్నారు ఏందనేది కొద్దిగా వాళ్ళు ఒక కన్ను వాళ్ళు వేయాలి. ఎంతసేపు నా పిల్లలు చదువుతున్నారా, బయటికి వెళ్తున్నారా, ఇట్లానే చూసుకోవాలి. సో మీడియా ప్రభావం చాలా ఉంది. సోషల్ మీడియాలో బాగా అట్రాక్ట్ అయ్యి ముందుకెళ్తున్నారు. సో పేరెంట్స్ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే కోరుచున్నాను. ఓకే, థ్యాంక్ యూ.